కవిత తను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయింది. అది రాజీనామా చేశానంది. ఆ రాజీనామాను ఆమోదించలేదండి. సస్పెండ్ చేసాక రాజీనామా చేస్తే ఇంకా ఆమోదించేదేంటి? అయితే ఆవిడ ఎమ్మెల్సీ పదవి అట్లా కొనసాగుతుంది. ఆ రాజీనామాని ఆమోదించలేదు. ప్రస్తుతం తను ఒక మహానాయకురాల్ని కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకి ప్రత్యామ్నాయం తనకి తాను ఫీల్ అవుతుంది గానీ, జనం ఫీల్ అవ్వట్లేదు. కాకపోతే అప్పుడప్పుడు బయటకొచ్చి ఆ నాయకుడు, ఈ నాయకుడు తను ప్రతిసారి గూడా ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి తన సొంత పార్టీని లేదా తన పుట్టుక పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీని తూర్పారబడుతోంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని తిట్టిపోస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే మాధవరం కృష్ణారావు కూకట్పల్లికి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు. ఇప్పుడు శాసనసభ్యుడు ప్రెజెంట్ నీలాంటి కుక్కలు మస్తొచ్చినాయి నా దగ్గరికి, నీ సంగతి నీ మొగుడిని సంగతి ఏందో తెలీదా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నీ మీద దృష్టి పెడితే మొత్తం బయటపడతాయి అక్రమాల సంపాదన గురించి నువ్వు మాట్లాడుతున్నావు, నిన్ను చూసి ఎవడు భయపడ్డావు? మహాత్మా గాంధీ లాంటి మంచి పేరు నీ తండ్రి పరువు తీసినావు, ఆయన ప్రతిష్ట నాశనం చేసినావు అంటూ ఘాటైనటువంటి విమర్శలతో రెచ్చిపోయారు. హైదరాబాద్ని అభివృద్ధి పదంలో నడిపించిన కేటీఆర్ మీద విమర్శలు చేస్తావు, హరీష్ రావుని పార్టీ నుండి వెళ్ళగొట్టి కేటీఆర్ నుండి పార్టీని లాక్కోవడానికి నువ్వు చేస్తున్న కుట్ర ఎవరికి తెలియదు అనుకుంటావు. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇది ఆయన కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రజెంట్ కూడా ఆయనే కదా, మాధవరం కృష్ణారావు స్టేట్మెంట్ కవిత మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. తద్వారా ఈ వ్యవహారంలో ఇక అంటే ఒక విరక్తి పుట్టేసి మాట్లాడటం ప్రారంభించారు అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. ఒక్కొక్కళ్ళు ఇక ఇదే స్థాయిలో రెచ్చిపోయి తిట్టిపోస్తారా అంటే ఏది నా జోలికి వస్తే నీ తాట తీస్తాన్ అన్నటువంటి మోడల్ని ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ కుటుంబ సభ్యురాలయ్యుండి ఈ విధమైన స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి వేళ ఈ విరుచుకు పట్టం అన్నటువంటి పాయింట్ అయితే క్రమంగా పెరుగుతున్నది అనేది అర్థమవుతుంది. నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారట. నీ అసలు కుక్కలు మస్తు మస్తు వచ్చిపోయినా నా దగ్గరికి. ఇక నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళ కుదర పదాపందాలు చేస్తా. వాళ్ళందరి నుంచే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి మీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. మీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్ గా సీరియస్ గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోలు సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు ఎవరు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను, చూడండి 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈ వస్తుందంట భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు, రిజర్వేషన్ పోయినావు, చేసినావు, అక్కడ ఎమ్మెల్యే చేసినావు. కవితని కుక్క అంటూ డైరెక్ట్ గా విమర్శించడం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.